వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అప్సెట్ ఏంటంటే మొత్తం హనుమాన్ మండపం వచ్చేసి 120 ఫీట్లు. సో ఇప్పటివరకు అయితే మీరు డేలో టెంపుల్ ఎట్లుంటుందని చూసారు. మీరు కార్లో వచ్చినట్టు ఉంటే మీ మొబైల్స్ని కార్లో పెట్టి పైకి వచ్చేయండి. గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఫ్రంట్ వరకు మొత్తం ఇదే క్యూ లైన్ అనమాట. సో ఇది వచ్చేసి జలనారాయణుడు సన్నిధి అన్నమాట. సో ఇంతగా మీరు దోస్త్ అందరూ నమస్తే, అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే స్వర్ణగిరి టెంపుల్. సో చాలా మంది తెలిసిందే, స్వర్ణగిరి టెంపుల్ మన హైదరాబాద్లో రీసెంట్గా అయితే ఓపెన్ అయింది. సో రీసెంట్గా అంటే లాస్ట్ 3 months, సో టెంపుల్ ఓపెన్ 3 months అయిపోయింది. ఇప్పటికైతే చాలామంది యూట్యూబర్లు చాలా వీడియోస్ యూట్యూబ్లలో అప్లోడ్ చేయడం జరిగింది. సో అది చూసినప్పుడు కంపల్సరీ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ టైం కుదరలేదు. సో ఇప్పటికైతే టైం కుదిరింది. సో బ్లాగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళినా, బ్లాగ్ చేసిన. ఆ బ్లాగ్ అనేది వేరే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ టెంపుల్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే, టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే నైట్ టైమే వెళ్ళండి. సో నైట్ టైం టెంపుల్ అంటే ఆ లైటింగ్స్తోని ఆ టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ చాలా సూపర్గా ఉంది. అండ్ నేను కూడా ఏంటంటే టెంపుల్ వచ్చేసి డే లైట్ ఉంటుంది, నైట్ లైట్ ఉంటుంది, 2 షూట్ చేసిన. సో మీది 2 చూడండి. సో కొంతమందికి డేలో వస్తుంది, కొంతమందికి నైట్లో వస్తుంది. సో నాకు మాత్రం డే అండ్ నైట్ 2 నచ్చినాయి. ఎందుకంటే డేలో టెంపుల్ బాగుంది, నైట్లో ఆ లైటింగ్ ఆఫ్టర్ 6 తర్వాత లైట్లు అయితే స్టార్ట్ చేస్తారు. ఆ లైట్లు వేసిన తర్వాత టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో ఉంది. స్వర్ణగిరి టెంపుల్ అంటే ఏమనుకున్నా కానీ ఆ లైటింగ్ వల్ల టెంపుల్కి ఒక కళ వస్తుంది. అట్లా అంత మంచి టెంపుల్, అంత బాగుంది టెంపుల్ అయితే. సో చాలామంది ఏమన్నారంటే సండే వెళ్ళకండి, సండే పబ్లిక్ బాగా ఉంటారు, సండే వెళ్ళొద్దని చెప్పారు. కానీ సండే వెళ్ళినా, కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒకవేళ వెళ్తే సండేనే వెళ్ళండి. ఎందుకంటే సండే పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్ ఉన్నప్పుడే ఆ టెంపుల్లో ఉన్న ఆ సందడి, ఆ అట్మాస్ఫియర్ అనేది మనకు ఏర్పడుతుంది. సో వెళ్తే సండే వెళ్ళండి. సండే మాత్రం పబ్లిక్ టెంపుల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్క లైట్ ఆన్ చేస్తారు, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా అంటే ఇంకా మా పార్కింగ్ అవన్నీ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి. సో వెళ్ళండి, వెళ్తే మాత్రం మోస్ట్లీ సండేనే వెళ్ళండి. అండ్ అలాగే ఈవినింగ్ వెళ్ళండి. సో మార్నింగ్ వెళ్ళకండి, ఈవినింగ్ వెళ్ళండి. సో ఈవినింగ్ ఎందుకంటే ఆ లైట్ల వల్ల మీకు హ్యాపీనెస్ అనేది, ఆ టెంపుల్ చూడగా వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీకు డే నచ్చిందా, నైట్ నచ్చిందా అనేది కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. అండ్ చూసారు కదా పార్కింగ్ ఏరియా ఎంత ఖాళీగా ఉందో. ఇంకా అంటే ఇలా సండే కానీ ఇంకా పార్కింగ్ అనేది ఫుల్ కాలేదు, అంటే వెహికల్స్ ఇంకా మొత్తం ఫుల్గా రాలేదు. సో మేము వచ్చేసరికి టైం అయితే 5 అయింది. సో చూద్దాం, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం పార్కింగ్ అయితే మొత్తం ఫుల్ అయిపోతుంది అనుకుంటున్నా. సో వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత సో ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఎంట్రన్స్ చూపిద్దామని వెహికల్ పార్కింగ్ చేసి వచ్చి మళ్ళీ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు బస్సు వచ్చినప్పుడు మెయిన్ రోడ్ దిగిన తర్వాత అక్కడ నుంచి మీకు ఆటోస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో ఈచ్ పర్సన్కి వాళ్ళు 40 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు, అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి టెంపుల్ దగ్గర రావడానికి. సో వెహికల్స్ రావడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 కదా, ఆల్మోస్ట్ 6-7 వరకు ఇలాంటి వెహికల్స్ ఇక అంటే క్రౌడ్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది క్రౌడ్. అండ్ ఇంతకుముందు చూపించాం కదా పార్కింగ్ ఏరియా, అది వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది పార్కింగ్ ఏరియా. అండ్ వీళ్ళు 2 వీలర్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అండ్ 4 వీలర్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు.
సో ఫైనల్లీ మనం అయితే టెంపుల్ అయితే చూసినాం. సో టెంపుల్ మీకు అంతా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా టెంపుల్, అది వచ్చేసి జలనారాయణుడి సన్నిధి అది. సో వాటర్లో జలనారాయణ ఉంటాడు కదా, అది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నది. అండ్ మీకు ఎదురుగా కనిపించేదే మెట్లు. సో శ్రీవారి మెట్లు అన్నమాట. ఆ మెట్లెక్కి మనం పైకైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి జలనారాయణ సన్నిధి అనమాట నా రైట్ సైడ్లో. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి అంతా నడుచుకుంటూ వస్తుంటారు కదా, ఇది ఎగ్జిట్ ఏరియా. సో మనం మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వచ్చే దారి ఇది ఎగ్జిట్ అన్నమాట ఇది. సో ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళి శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని సో మెట్లెక్కుంటూ పైకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అప్సెట్ ఏంటంటే శ్రీవారి పాదాలకు పూజలు లేవు. అంటే ఇక్కడ కొబ్బరి కొట్టడాలు, పసుపు కుంకుమ అలాంటిది ఏం చేయడం లేదు. అంటే మేబీ టెంపుల్ వాళ్ళు ఇక్కడ పూజలు చేయొద్దని చెప్పిరేమో తెలియదు కానీ, సో ఇది ఒక్కటి కొంచెం అప్సెట్గా ఉంది. అంటే శ్రీవారి పాదాలకు పూజలు చేయడం లేదు అని అది ఒక్కటి నర్వస్ మాత్రం నాకు అనిపించింది. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. అండ్ మన తిరుపతిలో ఏ విధంగా అయితే శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని మొక్కి మనము నడక దారి ఎలాగైతే కొనసాగిస్తామో ఇక్కడ కూడా అంతే. మొత్తం వచ్చేసి 108 మెట్లు ఇవన్నీ. అలాగే దశావతార మండపాలు 10 మండపాలు అనమాట. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క స్పెషల్ ఉంది ఇక్కడ. సో అది అంతా బ్రీఫ్ అయితే నేను సెర్చ్ చేయలేదు. సో మెట్లు మాత్రం 108. సో 108 మెట్లు ఎక్కుకుంటూ మనం ముందుకు సాగొచ్చు అన్నమాట. అండ్ మెట్లు కూడా ఏంటంటే 108 మెట్లు ఎక్కిన ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు. ఎందుకంటే ఒక్కొక్క మెట్టుకు 5 మెట్లకు మధ్యలో గ్యాప్ అన్నమాట. సో ఆ విధంగా ఉండడం వల్ల మెట్లు ఎక్కిన ఫీలింగ్ అయితే కలగలేదు. కింద శ్రీవారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడము, పసుపు కుంకుమ చల్లడము లేదు కదా. సో అదేంటి అంటే మనకు మెట్లెక్కిన తర్వాత పైకి వచ్చిన తర్వాత గుడి గోపురానికి ఆపోజిట్లో ఇక్కడైతే అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు, పసుపు కుంకుమ ఇక్కడనే చేస్తున్నారు అనమాట. అంటే కింద లేదు అని ఎవరు ఫీల్ అవ్వకండి. సో మీ కొబ్బరికాయలు యథావిధిగా మీరు పైన అయితే కొట్టుకోవచ్చు. గుడి గోపురంగా ఆపోజిట్లో అయితే మనము ఈ కొబ్బరికాయలు అనేది కొట్టడం జరుగుతుంది ఇక్కడ. ఈ 108 మెట్లెక్కిన తర్వాత కొండపైకి వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో హనుమంతుడు మనకు దర్శనం ఇస్తాడు. అండ్ చూస్తారు కదా హనుమాన్ మండపం ఎంత పెద్దగా ఉందో. మొత్తం హనుమాన్ మండపం వచ్చేసి 120 ఫీట్లు. సో మండపం కాకుండా ఓన్లీ హనుమంతుడు అండ్ హనుమంతుడు ఉన్న రథం, సో ఈ రెండు కలిపితే మొత్తం 70 ఫీట్. సో ఇవన్నీ మొత్తం చూసుకుంటే 120 ఫీట్లో హనుమంతుడు మనకైతే దర్శనం ఇస్తాడు. సో చూస్తారు కదా హనుమంతుడు ఎంత చక్కగా ఉన్నాడు. అంటే వీడియోలో మీకు ఇలా కనిపిస్తుంది తెలియదు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం హనుమాన్ మండపం అయితే చాలా పెద్దగా ఉంది. చాలా సూపర్గా ఉంది మండపం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది జయగంట మండపము. ఈ జయగంట మండపం అనేది హనుమాన్ మండపం పక్కనే ఉంటుంది. అండ్ అలాగే ఈ జయగంట యొక్క వెయిట్ వచ్చేసి 1700 కిలోలు అంట. అండ్ చాలా వెయిట్ ఉంటుంది. అండ్ మనము ఒక్క హ్యాండ్స్తో మాత్రం ఈ గంటను అయితే కొట్టలేము. సో కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే 2 హ్యాండ్స్తో మాత్రం ట్రై చేయండి. వాళ్ళు చూస్తారు ఎలా ట్రై చేస్తారు. సో ఇప్పటివరకు అయితే మీరు డేలో టెంపుల్ ఎట్లుంటుందని చూసారు కదా. సో ఇప్పుడు చూడండి నైట్లో టెంపుల్ ఎట్లా ఉంటుందో. ఆ లైటింగ్స్తోని ఆ టెంపుల్ అనేది నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఎందుకని నేను అనేది ఏంటంటే ఎవరైనా వచ్చేవారు ఉంటే టెంపుల్ని వెళ్ళి చూడాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీ మాత్రం ఈవినింగ్ పూట వెళ్ళి చూడండి. టెంపుల్ అనేది ఆ లైటింగ్తో చాలా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది లైటింగ్ వల్ల టెంపుల్ అనేది. సో నేను కూడా ఎందుకంటే డే పూట చూసినా కానీ నైట్ పూట టెంపుల్ ఎట్లా ఉండదని మీకు చూపించడానికి మాత్రం మళ్ళీ కొండపై నుంచి కిందికి వచ్చి టెంపుల్ని నైట్ వర్షన్లో మళ్ళీ షూట్ చేస్తున్నా. సో చూడండి నైట్లో టెంపుల్ చాలా బాగుంది.
ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొబైల్స్ని టెంపుల్ లోపలికి అలో చేయడం లేదు. ఒకవేళ మీరు కార్లో వచ్చినట్టు ఉంటే మీ మొబైల్స్ని కార్లో పెట్టి పైకి వచ్చేయండి. లేదు అంటే పైన మీకు మొబైల్ కౌంటర్స్ ఉన్నాయి కొన్ని. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ చేసి మొబైల్ని మాత్రం వాళ్ళు మొబైల్ కౌంటర్లో మొబైల్ని చేసి మీరు మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి మొబైల్ తీసుకోవచ్చు. సో సండే కాబట్టి క్రౌడ్ మాత్రం వేరే లెవెల్లో పెరిగిపోయింది. సో చూసిన కొద్దీ 1 అవర్ కొద్దీ క్రౌడ్ అయితే బాగా పెరుగుతూనే ఉన్నది. సో ఈ మొత్తం వచ్చేసి దర్శనం కోసం లైన్ మొత్తం ఇది. అంటే గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఫ్రంట్ వరకు మొత్తం లైనే ఉంది. అండ్ ఇందులో వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది, అండ్ 1000 రూపీస్ దర్శనం కూడా ఉంది. సో మేము ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే 50 రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయారు. 50 రూపీస్ దర్శనంలో చాలామంది పబ్లిక్ ఎక్కువ అయిపోయారు. ఫ్రీ దర్శనంలో చాలామంది పబ్లిక్ తక్కువ అయిపోయారు. సో మేము ఫ్రీ దాంట్లో వెళ్ళాం కాబట్టి దర్శనం జల్లి అయిపోయింది. కానీ ఏంటంటే మినిమం 1 అవర్ మాత్రం కంపల్సరీగా పడుతుంది దర్శనానికి. అది సండే రోజు మాత్రం కంపల్సరీగా 1 అవర్ మాత్రం దర్శనం పడుతుంది. మిగతా రోజుల్లో తొందరగా అయిపోతుందేమో. సో చూస్తారు కదా. సో గుడి వెనకాల నుంచి ముందు వరకు పబ్లిక్ మొత్తం లైన్లో ఉన్నారు. అంటే పబ్లిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఈవినింగ్ కదా, అందరు ఈవినింగ్ వెళ్దాము, ఈవినింగ్ లైటింగ్ బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అనుకొని ఈవినింగ్ పూట అందరు రావడం వల్ల ఈ విధంగా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూస్తారు కదా ఎంత క్రౌడ్ ఉందో. వెనకాల నుంచి వెళ్ళి ముందు వరకు మొత్తం లైన్ ఉంది. సో గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఫ్రంట్ వరకు మొత్తం ఇదే క్యూ లైన్ అనమాట. ఇది మొత్తం ఫ్రీ దర్శనం. ఇది మొత్తం సో అలాగే టెంపుల్ పైన మీకు క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది. సో వాటర్ బాటిల్, టీ, కాఫీ తాగే వారి కోసం క్యాంటీన్ అయితే అవైలబుల్గా ఉంది. చెప్పు శ్రావణ్, ఎట్లుంది టెంపుల్? బాగుంది. అండ్ ఇది వచ్చేసి జలనారాయణ సన్నిధి. సో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో, వాట్సాప్ స్టేటస్లలో మనం చూస్తుంటాం కదా, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో ఆ వాటర్లో, ఆ లైటింగ్ మధ్యలో జలనారాయణుడు వాటర్లో కనిపిస్తుంది, ఎంత మంచిగా ఉంటుందో. సో చాలా సూపర్గా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బాగుంది. సో ఆ లైటింగ్ మధ్యలో, ఆ గుడి గోపురాల మధ్యలో చూస్తుంటే ఆ ఫీలింగే వేర్లా ఉన్నది.
ఇప్పటిదాకా అయితే జలనారాయణ మీరు పైనుంచి చూసిరు కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కిందికి వెళ్ళి సో ఆ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఉన్న ప్లేస్ దగ్గర నుంచి జలనారాయణ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అండ్ కిందికి వెళ్ళి కూడా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. సో పైకి వెళ్ళి కంటే కిందికి వెళ్ళి కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఆ లైటింగ్ మధ్యలో ఆ గోపురాలు, ఒక్కొక్క గోపురం కనిపిస్తుంటే గోపురం చుట్టూ ఉన్న లైట్స్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అండ్ నైట్ వర్షన్ అయితే ఇంకా వేరే లెవెల్ అబ్బా, ఇంత బాగుంటుంది అనుకోవాలి టెంపుల్ని. సో అది ఎస్పెషల్లీ ఈ జలనారాయణుడి సన్నిధి ఏదైతుందో వాటర్లో అది ఇంకా బాగుంది. సో ఈ లైటింగ్ మధ్యలల్లా సో ఇది వచ్చేసి జలనారాయణుడు సన్నిధి అనమాట. సో ఇంతగా మీరు లోపలికి వెళ్ళి చూసారు కదా, ఇది వచ్చేసి బయట నుంచి వెళ్ళనమాట. సో చూసారా బయట నుంచి ఎంత లైటింగ్ ఉందో. ఇంకా ఐ హోప్ మీకు ఈ స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ దారి. సో మనం ఇంతకుముందు మెట్లకి పైకి వచ్చాం కదా, ఈ ఎగ్జిట్ దారి నుంచి కిందికి వెళ్ళిపోవాలి.